బాగుంది, స్టోరీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం స్పోర్ట్స్ గురించి ఒక గొప్ప సినిమా చూసామండి. ఫస్ట్ టైం స్పోర్ట్స్ గురించి ఒక గొప్ప సినిమా చూసాం. ఫస్ట్ నుంచి వరకు కూడా స్పోర్ట్స్ అంటే ఏంటో ఈ సినిమా చాలా బాగా తెలియపరిచింది. చాలా బాగా చేశారు. ఇంకా మాట్లాడడానికి లేదు. వ్యక్తి అంటే నేషనల్ లెక్క ఆయన కానీ నేషనల్ అవుట్ రాకపోతే వేస్ట్. జై చరణ్, జై భూషణ్, జై చరణ్. సాధించిందంటూ ఏదీ లేదని మరోసారి చెప్పాడు బుచ్చిబాబు. సినిమాకు మాత్రం నేషనల్ అవార్డు పక్కా రావాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ ద రంగస్థలం తర్వాత రంగస్థలం, మగధీర, త్రిపుర తర్వాత చరణ్కి పెద్ద సినిమా అవుతుంది, బెస్ట్ సినిమా అవుతుంది. మనిషి అనుకోండి ఏదైనా సాధిస్తారు. మనకి ఒకటి పోయింది అనుకుంటే ఏది లేదు, బాధపడకండి. ఒకటి అనుకుంటే ఒకటైనా సాధిస్తాం. పెద్ద అది చూపించాడు. జై బుచ్చిబాబు. అయితే చాలా బాగుంది. అసలు మనోడిని అందరూ ట్రోల్ చేస్తున్నారు, కానీ ట్రోల్ చేసే ముందు కొంచెం ఆలోచించండి. సౌత్ ఇండియన్ అండి, అంత బెస్ట్ యాక్టింగ్ ఏ హీరో కూడా చేయడు మ్యాక్సిమం. నిజంగా కేసీపీడి మూవీ మొత్తం వేరే లెవెల్. అంటే ప్రతి ఊరికి గుర్తింపు కావాలని ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కూడా చాలామంది అనుకుంటారు. స్పోర్ట్స్ పర్సనే కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ఒకడు కూడా అనుకుంటాడు. సో వాళ్ళ కోసమనే కాకుండా ప్రతి ఉన్న అంటే మారుమూల ప్రాంతం ప్రతి దాని గురించి కూడా చెప్పిన గొప్ప సినిమా. సో ఈ సినిమాను అందరూ చూడండి, చాలా బాగుంది. సినిమా మాత్రం హైలైట్. ప్రతి సీన్ సూపర్ ఉంది. సూపర్ మూవీ. ఎలివేషన్స్ అయినా, ఫైట్లు అయినా, డ్యాన్స్ అయినా, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే వేరే లెవెల్ అన్న. నిజంగా బుచ్చిబాబు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈ సెకండ్ మూవీ అంటారు, కానీ సెకండ్ మూవీలో తీయలే. అంటే ఒక ఎవరు RRR మూవీ డైరెక్టర్ ఎవరు, రాజమౌళి అయినా సరే. సో ఓకే, ఇంత పెద్ద డైరెక్టర్లతో మనోడు జూనియర్ అయినా సరే చాలా మంచిగా తీశాడు. సో డైరెక్టర్ అయినా ఎవడు బుచ్చిబాబు చాలా బాగా తీశారు. జై పైల్వాన్. ఇండస్ట్రీకి ఒకడే మగుడు, రామ్ చరణ్ ఒకడే. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. సినిమా తీశారన్న బుచ్చిబాబు, సూపర్ తీశారు. క్లైమాక్స్ కానీ రామ్ చరణ్ యాక్టర్ ఉంటుంది. ఎమోషన్ సీన్స్ లో రామ్ చరణ్ యాక్షన్ ఉంటుంది. సూపర్ అదరగొచ్చారు. రంగస్థలానికి రాకపోయినా పెద్ద నేషనల్ అవార్డు వస్తుంది రామ్ చరణ్ కి, పక్కా రాసి పెట్టుకోండి అన్న. ఇండియా చాలా బాగుంది. చాలా బాగుంది. డైరెక్టర్ బుచ్చిబాబు రెండో సినిమా ఆయన 100 సినిమాలు అనుభవం ఉన్నాడు, తీశాడు. ఒక హీరో మారుమోగల కొండ ప్రాంతంలో నుంచి ఆట కోసం వచ్చిన వాడు ఎలాగ గెలిచాడో అలాగే ఒక డైరెక్టర్ రాయత కోసం వచ్చి ఒక సినిమానే పెద్ద సినిమా తీశాడు. పెద్ద సినిమా మళ్ళీ వస్తుందో రాదో ఈ చరిత్రలో అయితే తెలియదు, కానీ చిరంజీవి ఫ్యామిలీ మాత్రం బుచ్చిబాబుకి అయితే రుణపడి ఉంటుంది. రామ్ చరణ్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ. బాగుందని, చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. చిన్న పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ తగ్గ చూడండి సినిమా. రామ్ చరణ్ లో ఇంకా ఫిల్మ్ ఫేర్ అవార్డు కన్ఫర్మ్. రంగస్థలం కాక దానికి 2 నింతలు సినిమా. బ్లాక్ బస్టర్. చిరంజీవి కూడా రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ తండ్రి పాన్ ఇండియన్ సినిమాలు రక్తపాతాలు కాదు, గ్రౌండ్ రూటర్ సినిమాలు రావాలి. చిరంజీవి కొడుకు వచ్చాడు. జై చిరంజీవి. చాలా బాగుందన్న. నిజంగా రంగస్థలం రికార్డులు బ్రేక్ చేస్తుంది. రంగస్థలం తర్వాత చరణ్కి పడిన మంచి మూవీ అంటే ఇదే. యాక్టింగ్ చేశాడు, రియల్లీ
చూడొచ్చు రియాలీ ఎన్ని మంది అయితే ఎన్ని మంది యాంటీ ఫ్యాన్స్ అయితే గేమ్ చేంజర్ తో ట్రోల్ చేశారు. ఒక్క సినిమాకి ఒక్క నెగిటివ్ రివ్యూ లేకుండా నోటి మీద వేలేసుకునేలా చేశాడు సినిమా. రామ్ చరణ్ ఇప్పటి వరకు సినిమా ఎలా ఉంటది అని చెప్పి ఎవరైతే రివ్యూస్ చూసి వెళ్తున్నారో సినిమా చూసాక రివ్యూ ఇవ్వండి. రివ్యూ అయ్యే నమ్మకండి. సినిమా చూసాక మీరు మీ పిల్లలు ఇంకా 10 మందికి చెప్పుకునేలా తీశాడు రామ్ చరణ్. నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. నా పిల్లడు కూడా రామ్ చరణ్ ఫ్యాన్ గానే నిలబెట్టుకుంటాడు. ఎలాగైతే రామ్ చరణ్ కొడుకుని నిలబెట్టుకుంటాడు. జై చరణ్. నా కట్ట కాలేంత వరకు రామ్ చరణ్ ఫ్యాన్ నేను. జై చరణ్.